హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు శాసన మండలిలో కొత్త పెన్షన్లపై కీలక ప్రకటన చేశారు. మరి దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం, ఎవరెవరు అర్హులు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే కొత్త పింఛన్లకు సంబంధించిన గైడ్లైన్స్ సిద్ధమయ్యాయి. ముఖ్యంగా వృద్ధాప్య వితంతు పెన్షన్ల కోసం వేల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హులు తొలగించే ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. ఇది పూర్తయిన వెంటనే కొత్త దరఖాస్తుల స్వీకరణకు అధికార నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే పెన్షన్ రావాలంటే ఉండవలసిన ముఖ్యమైన అర్హులు ఇవి: ఆదాయం పల్లెల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000 లోపల ఆదాయం ఉండాలి. అలాగే భూమి 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట లోపల ఉండాలి. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ వాడాలి. అలాగే వాహనం, ఇంట్లో కారు ఉండకూడదు. ఆటో, ట్రాక్టర్లకు మినహాయింపు ఉంది. అలాగే వయసు చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్కు 60 ఏళ్ళు నిండి ఉండాలి. ఎస్టీలకు అయితే 50 ఏళ్ళండి. అలాగే దరఖాస్తు చేసేటప్పుడు ఇవి దగ్గర పెట్టుకోండి: ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోటో. ఒకవేళ వితంతు పెన్షన్ అయితే బర్త్, డెత్ సర్టిఫికేట్. అలాగే దివ్యాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు వస్తుందండి పెన్షను. అలాగే దివ్యాంగులకు 6,000 నుండి 10,000 వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రాగానే మీ సమీప గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.